చూస్తావు, నవ్వుకుంటావు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతావు. ఇలా కాకుండా ఇప్పుడే టైంపాస్ తోపు ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి మనోడివైపో మామా. ఏంది నేను పని వేస్తే అంతా ఏందో బిత్తిరి బిత్తిరి సుపులు చూస్తానమేందే? మామ ఇప్పుడే వచ్చినావా? దా మామ దా ఇంట్లోకి దా. అయితమే కానీ పోయి చాయ్ పెట్టుకుని రాపు. సరే మామ పోయి పెట్టుకొస్తా. ఇదేంది నేను వచ్చిన కాంచెలు అంత బిత్తిరి బిత్తిరి చూస్తుంది? అసలు ఏం జరిగింది? ఏంది ఇది అసలు? ఇగో మామ చాయ్. ఇగోవే గ్లాస్ తీసుకో. సరే కానీ నేను బయటికి వెళ్ళి వస్తా. ఇవాళ ఎందుకండి? ఈరోజు అమావాస్య కదా, ఇవాళ ఏం వద్దులేండి, వెళ్ళకండి. ఇదేంటి కొత్తగా? నీకు తెలుసు కదా రోజు నాకు సుక్కలేంది నిద్ర రాదని. ఈ నప్పతట్లో చెప్తే ఇంటట్లేడు కానీ ఈరోజు ఫ్యాన్ విషయం ఏదో బయట పట్టట్టే ఉంది. ఏమైంది నీకు? తలకాయ కింద దించుకున్నావు? ఏం లేదు మామ, ఏం లేదు, నువ్వు వెళ్ళిరా. సరే బయటకైతే వెళ్ళొస్తా. ఇంత సుక్కు వేసినాక అసలు సంగతి బయట పడుతుంది. అసలు దీని సంగతి ఏందో వెళ్తాం. దీని అమ్మ దీని ఇంటి ఇల్లు పాతం తొరికి రావాలి, అసలు నిజమేందో తెలుస్తుంది. కొంపదీసి మా మామకైతే ఆ పోరైతే ఎదురు కాదు కదా, పంక గురించి అయితే చెప్పదు కదా. అంకుల్ బాగున్నారానే? ఎన్ని రోజుల నుంచి రేటు వేరు కనిపించలేరు అసలు. బాగానే ఉన్నా పిల్లగా, పని మీద వరంగల్ పోయి ఉండి పని చూసుకొని వచ్చేసిన. అయితమే కానీ గిరోడి దాకా వేద్దాం పాపిలగా. నువ్వు దేని గురించి పోదామో నాకు తెలియదా మాకు? ఇంకేమన్నా మందదా అయితే అందుకేనా? సరే పోదాంపా. అరే ఈ గౌడు ఎప్పుడు వస్తాడో ఏమో. వస్తాడు ఆగరాదే, వస్తాడు ఆగు. వచ్చినావానే మల్లయ్య? ఏంది ఇంత లేట్ అయింది? నువ్వు కొంచెం సోకులో పెట్టావు కదా, నీ గురించి తయారై రావడానికి మాకు టైం పట్టింది. మా బావ బాగా కారెడ్డాలాడతాడు. హే తెచ్చిన కళ్ళు పోసేది ఉందా? ఈయనే ఉండుడా. ఆడ కూసో రాదే, ఇక పోతా. ఇక చాలరా. సరే బావా, సరే 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 పారే, పోదాం మనం, నాకు ఎక్కువైందిగా. ఏమో ఏంది ముసలి పడకావు? తాగినాక ఒక ముచ్చట మాట్లాడతాడు, తాగముందుకు ఒక ముచ్చట మాట్లాడతాడు. తాగముందుకే తమ్మి దారా గిడి వేద్దాం అది మాట్లాడే, ఇప్పుడేమో అరే తొరే కొడతాండి ఏంది? సరే అన్న పోదాంపా. అరే తమ్మి కొంచెం మంది ఎక్కువైందిరా, పోదాంపా ఇంటికి. బుల్లెట్ బండి తీసుకురాపో. అరే ఏంద్రా దేవుడా ఇది, ఈ ముసలిని తాగితే ఏం అర్థం కానట్టుంది. నాకున్నదే ఎక్సల్ బండి, కానీ బుల్లెట్ బండి అంటాను ఏంది? తెత్తా అది బుల్లెట్ బండి కాదే, అవెంజర్ బండి, మొత్తం గాలినే పోతుంది. నేను పోయి మళ్ళీ బండి పట్టుకొస్తా. మీ సోపతి మీ బామ్మారితో మాట్లాడు, నేను పోయచ్చలేవు. ఏమే బావా, పైసలు వచ్చేది ఉందా లేకపోతే ఖాతాలు రాసుకుంటుండేనా? నేను ఇట్టాగలేవు ఏమో 4 రోజులు, ఏమైనా ఊరి నుంచి వెళ్ళిపోతానేది నేను. సరే తీ బావా, ఇంకో 2 చెట్లు ఎక్కి ఉన్నది, వెళ్ళిరా మరి. ఎక్కితే ఎక్కినావు కానీ కింద పడేవు మరి. గిన్ని సంవత్సరాల నుంచి చెట్టు ఎక్కుతానా, నేనేడ కింద పడతా కానీ తాగి నువ్వు ఒక్కుంటే నన్ను బుడతలను అయినా పడేవు. సరే మరి ఇక పోతున్నా. నేనే బండి తీసుకొచ్చిన ఎక్కాక బండి నేను నడుపుతా కానీ ఇక నువ్వు వెనక కూర్చోరాడు పోరడా. ఎవరు నేను మాట్లాడాలంటే నేను శాతం అయితే లేదు నీకు, నువ్వు బండి నడుపుతావా? దా కూర్చో పోదాం. రే నువ్వు జరగవా? ఈ అమ్మ ఏంది ముసలంతో నీకు కూర్చో, నాకు ఈ అమ్మ వెనకన్నా జరిగి కూర్చుంటా, ఎట్లా నడపనిగా. రే నన్ను పట్టుకోరా వారిగా పోదాం. దేహ పట్టుకుంటా కదా నువ్వా గౌరవిస్తాను. ఆపే బ్రేకే. అయితే కానీ బ్రేక్ ఏడు ఉంటుందిరా. బండి గురించి తెలియదు, నువ్వు బండి ఎందుకు నడుపుతానన్నావే మరి నాదలా కడతా. మా మనవాడు రోజు ఫోన్లో వీడియో గేమ్ ఆడతాడు, ఆ వీడియో గేమ్ కూడా నేను ఆడినా, సేమ్ అట్లే అనుకుని బండి నడిపిన. ఓరు ముసలి పడతావు నువ్వు చేయబట్టి మొత్తం కింద పడతాను కదరా నేను. ఇక ఆపు అబ్బదేవుడు నన్ను అడ్డి రీపోయాగారా. ఓ ముసలోడ లే, ఇక మెల్లమెల్లగా లేచి ఇంటికన్నా పోదాం. ఇక అసలే వెళ్తే ఇక చీపురు కట్ట తిరిగిస్తుంది నా మీద. నా ముసలో నేర్చుకో తీసుకుపోయి నువ్వే పడేసిన తను అది అని మాట్లాడుతుంది.
ఇందాక నుంచి లేద్దామని చూస్తాను కానీ లేవత్తలేదు. నువ్వు లేపరాయిగా. ఏం కదా, లే లే లే. అయితేనే కానీ కళ్ళు కొని తీసుకొచ్చి కింద పడేసిన కదరా వారి. అయితేనే కానీ తమ్మి, మనం కింద పడ్డ విషయం ఎవరు చెప్పక తమ్మి, ఊర్లో ఇజ్జత్ పోతుంది. అబ్బ దేవుడా, ఈ ముసలి మన దిగినట్టుంది ఇప్పుడు. అలా తమ్మి అంటాడు. సరేలే కానీ ముసలిది ఏం చెప్తాను. సరే మరి నేను పోతున్నా. అన్నకి ఎవరైనా దండం పెడతా పోయే. నువ్వు పోతే నువ్వు ఆడిపోతే నేను ఎటు పోతే ఇక మా ఇంటికి. సరే తమ్మి, సరే సరే. పోషి డార్లింగ్, ఓ పోషి, ఓ పోషవా, ఉన్నావా లేదా? ఇది మళ్ళీ ఎటు పోయింది. ఇదైతే రాని దీని సంగతి చెప్తే ఇక ఈ బట్టలన్నీ మార్చుకొని ఇక బయటికి పోయి చూస్తే ఏడుందో ఏమో. అది ఏందక్క ఇట్లా వచ్చినావు? ఏం చెప్పు, రేపు ఊరి నుంచి మా ముసలోడు వచ్చిండే తాగడానికి విండు. ఆ పంక గురించి తెలిస్తే మళ్ళీ నాకు రాంబాజనే. ఏందక్క ఎన్ని రోజులు చేసినావు? మరి ఆ పంక చేయించుకోవద్దాక ఇన్ని రోజులు చేస్తావా అక్క? నీకు తెలియని ముచ్చట ఏమున్నది? పంక ఖరాబ్ అయితే చేయించుకున్నదాన్ని. పంకతో పాటు పైన పెద్ద బొక్క పడ్డది కానీ అది తెలియని విషయం నీకు. కరెక్టే అక్క, మర్చిపోయినక్క నేను. ఓ రోజా, ఎంత పని చెప్తే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయావు? వాళ్ళ స్టాప్ నువ్వెందుకు బొక్క పెట్టినావే? ఆ విషయం అన్నది వెళ్తే ఏమన్నా ఉందానే? ఊకోండి, మన ఇంటనే బొక్క పెట్టడం రాదు, ఇక వేరే వాళ్ళ ఇంట్లో బొక్క పెడతారా అండి? నేను వాళ్ళే జోక్ చేస్తున్నారు మీరు. మరేందో బొక్క పంక ఖరాబ్ అయింది, స్టాప్కి బొక్క పడ్డదని మాట్లాడతారేమో. నేను ఇందాక గోడ పక్క పొంటింది విన్నా. అయ్యో తమ్మి, మీ భార్య ఏం తప్పు కాదు, నాదే తప్పు. ఆ స్లాబ్కి బొక్క పడ్డట్టు చేసింది నేనే. నీ భార్య తప్పేం కాదు తమ్మి, నాదే తప్పు. నీ భార్యనైతే ఏమనకు. నా భార్యనైతే నేనేమన్నా అక్క, నీ భర్త వస్తాడు మరి గది చూసుకో అక్క. నువ్వు ఫస్ట్ ఆ తాటికలు బిర్రగా తాగిండు. మనిషికి కొంచెం సోయి కూడా లేదు. నన్ను ఒకసారి ఒరే అంటాడు, ఒరే తమ్ముడు అంటాడు, ఏదో మాట్లాడతాడు అక్క. పోషి, ఓ పోషి, వీళ్ళింటనే ఉన్నావే? అయ్యో దేవుడా, వస్తాడక్క. కాదే, నేను నీకోసం అటు తిరుగుతా అంటే వీళ్ళింటికాడ ఉన్నావా? మన ఇంటికి పోదాం పాయిగా. సరే అండి, పోదాం పోదాం. అట్లా కాదు బావా, అసలే ఆ ముసలోడు మంచోడు కాదు. ఆ పంక గురించి తెలిస్తే అక్కని ఎంత కొడతాడో ఏమో. ఇక ఏమో లేవే, నాకు కూడా అది తెలుసుకుంటే బాగా అనిపిస్తుంది. పోషవా, నా పుట్టి పోషవా, జర ఫ్యాన్ అయ్యవా? ఫ్యాన్ కింద కూర్చుంటా పోషమ్మా. అది అది ఫ్యాన్ లేదండి. అదేంది ఫ్యాన్ లేకపోవడం ఏంటి? ఒకసారి పైకి చూడండి. ఫ్యాన్ లేకపోవడమే కాదు, ఫ్యాన్ పైన ఇంకా పెద్ద బొక్క కూడా ఉందేంటి? అదే అండి, స్లాబ్కు బొక్క పడ్డదండి. ఇంత పని చేసినవేమే? నిన్ను మామ కొట్టకు మామ, మామ కొట్టకు మామ. అయ్యయ్యో, నన్ను చంపేస్తున్నాడే. నీ బాగా ఊరుకుంటా ఎక్కువ చెప్తానో నువ్వు. నిన్ను ఏంది బాగా ఎక్కువ చెప్తానేంది? ఇల్లు నాదే, పంకా నాదే, నువ్వు కూర్చున్న మంచం నాదే. ఎంత బాగా ఎక్కువ చెప్తాను ఏంద్రా నువ్వు? ఓ అమ్మ కొట్టకే, నీ పంక గురించి మాట్లాడి నీ గురించి మాట్లాడనే. నన్ను కొట్టకే ఇక. ఓ అమ్మ కొట్టకే, రేపు పొద్దున లేచిపోయి ఆ మేస్త్రిగాని తీసుకొచ్చి ఆ స్లాపును పంక చేయిస్తలేవే. సరే బంగారం. కొట్టినందుకు సారే. నేను కూడా నిన్ను కొట్టినందుకు సారీ బంగారం.